భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఈరోజు చూసుకుంటే ట్రయల్ రన్ జరగడం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. అయితే ఇప్పుడు విశాఖ వాసులు మాత్రం కొత్త ఆలోచన వచ్చింది. ముఖ్యంగా ఇప్పటికే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగుతుందా లేక ఈ రెండు కొనసాగుతాయా, ఇట్లాంటి అంశంపై చాలా తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ దశలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. ఒకవైపు ఈ కొత్త ఎయిర్పోర్ట్ రావడం, రెండో ఎయిర్పోర్ట్ కూడా కొనసాగాలి అనే ఒక ఒపీనియన్ ఉంది. మీ ఒపీనియన్ ఏమంటారు? ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది విశాఖపట్నం. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున విశాఖ రూపురేఖలు మారిపోయే పరిస్థితుల్లో ఒకటే ఉంటే సరిపోదు. భోగాపురము ఓకే, అది ఆ ఏరియాకి లేకపోతే కొంతమందికి అటు కొంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అక్కడ పెట్టవచ్చు, దాంట్లో అబ్సల్యూట్లీ దర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఇక్కడ కూడా ఈ ఎయిర్పోర్ట్ కూడా కొనసాగించడంలో తప్పేం లేదు ఫర్ డొమెస్టిక్ పర్పస్. అది బాగుంటుంది. డెఫినెట్గా 2 ఎయిర్పోర్ట్స్ ఉంటే వైజాగ్ చాలా బాగుంటుంది. ఓకే, మీ ఒపీనియన్ బట్టి ఇప్పుడు రీసెంట్ డేస్లో ఎయిర్పోర్టు ఒక 6 నెలల్లో పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. నిజంగా ఆ ఎయిర్పోర్టు యాక్టివిటీ మొదలైతే వైజాగ్ నుంచి ట్రాన్స్పోర్ట్ కొద్దిగా కష్టం ఉంది, రోడ్లు ఇప్పుడున్న రోడ్లు చాలా అంటున్నారు. దీనికి సంబంధించి ఏమైనా ప్రపోజల్స్ మీ దృష్టిలో ఉన్నాయా? డెఫినెట్గా ఇబ్బంది ఉంటుంది. రోడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇబ్బంది ఉండదు. బట్ రోడ్స్ మే జూన్కి అవుతాయని అంటున్నారు. చూద్దాం ఎప్పటికి అవుతుందో. అయిపోతుందనే ఉద్దేశము. బట్ అయిపోయినా సరే 2 అవర్స్ మీరు ఇక్కడి నుంచి జర్నీ చేయాలా. సో దట్స్ బిగ్ పెయిన్. వెళ్ళటం 2 అవర్స్, రావటం 2 అవర్స్. ఇది ఓన్లీ వైజాగ్ వాసులకి లెక్కేస్తే. అదే గాజువాక నుంచి అయితే ఇంకా చాలా టైం పట్టేస్తుంది. వాళ్ళు 3 అవర్స్ అంటే ఈవినింగ్ 6 o'clock ట్రైన్ అయితే మధ్యాహ్నం కనీసం 2 o'clock బయలుదేరాలి. సో హాఫ్ డే పోయినట్టే.